నమస్తే ఆర్ఎస్ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అమరావతి నగరంలో కాలువలతో వలయం, నదీ కాలువల వెంట ఉద్యానవనాలు. అస్సాంలో పట్టాలు తప్పిన రైలు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో కాలువలు, వాటి వెంట పచ్చదనం ఉండేలా ఉద్యానవనాల ప్రణాళిక రూపొందించింది. రాజధాని నగర ప్రణాళిక రూపొందిస్తున్న సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలు 11,364 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవనాల రూపంలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసింది. ఇవి రాజధాని నగరంలో 116 కిలోమీటర్ల పొడవున ఉంటాయని సూచించింది. అస్సాంలోని కోక్రాఝార్ జిల్లాలో అలీపూర్ ద్వార్ గువాహటి ప్రయాణికుల రైలు శనివారం పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 4 ప్రయాణికులు గాయపడ్డారు. ఉదయం 5:15 గంటలకు సలకటి స్టేషన్ సమీపంలో ఓ వంతెన దాటుతుండగా ఇంజన్తో పాటు 5 బోగీలు పట్టాలు తప్పాయని ఈశాన్య సరిహద్దు రైల్వే అధికారి ప్రతినిధి ప్రణవ్ జ్యోతి తెలిపారు. 2 రైల్వే సిబ్బంది సహా 4 గాయపడగా వారిని సమీప ఆసుపత్రికి తరలించమని చెప్పారు. స్వాగతం. మన దేశ ఉత్పత్తుల్లో 7.5% వృద్ధి సరిపోదని జైట్లీ అన్నారు. బ్యాంకులకు పెరుగుతున్న సైబర్ నేరాలు, నష్టపోతున్న ఖాతాదారులు. గడిచిన ఏడాది కాలంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. గత దశాబ్ద కాలంతో పోలిస్తే ప్రస్తుతం చాలా మెరుగ్గా ఉంది. ఆహార ద్రవ్యోల్బణాలను నియంత్రించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. వీటి వల్లే టోకు రిటైల్ ద్రవ్యోల్బణాలు గరిష్ట స్థాయి అయిన 11% నుంచి కిందకు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావటము ఇందుకు దోహదం చేసింది. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ పరిస్థితులతో పాటు దేశీయ పెట్టుబడులు భారత ఆర్థిక వ్యవస్థకు సవాలుగా నిలవనున్నాయి. దాదాపు నెల రోజుల క్రితం సికింద్రాబాద్లోని సిండికేట్ బ్యాంక్ పికెట్ శాఖకు చెందిన దాదాపు 20 మంది ఖాతాల్లోంచి వారికి తెలియకుండా నగదు విత్డ్రా జరిగింది. ఖాతాదారులు ₹10,000 నుంచి ₹1,00,000 నగదు కోల్పోయారు. నగదు పోగొట్టుకున్న ఖాతాదారులు పోలీసులకు, బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు తమ నగదును బ్యాంకుకు తిరిగి చెల్లించాలని ఆందోళన చేస్తున్నారు. నమస్తే, వెదర్ ఫోర్కాస్ట్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజులు తీవ్ర వడగాళ్లు వీచే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తా అంతటా తీవ్ర వడగాళ్లు వీస్తున్నాయని, ప్రత్యేకించి మధ్య కోస్తా జిల్లాలైన ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. శనివారం గన్నవరంలో అత్యధికంగా 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మృతుల సంఖ్య ఇలా ఉంది. శ్రీకాకుళం 15 మంది, విజయనగరం 23 మంది, విశాఖపట్నం 24 మంది, తూర్పు గోదావరి 24, పశ్చిమ గోదావరి 17 మంది, కృష్ణా 56 మంది, గుంటూరు జిల్లాలో 57 మంది, ప్రకాశం జిల్లా 103 మంది, నెల్లూరు 53 మంది, చిత్తూరు 17, అనంతపురం 2, కర్నూలు 4, కడప 5, మొత్తం కలిపి 400 మంది మన రాష్ట్రంలో మృతి చెందారని సమాచారం.